చెప్తా ఉన్నా, బీజేపీ కార్యకర్తలు కమల దళం కమల సైన్యం ఒక్కసారి తలుచుకొని దండెత్తి వస్తే మీకు దాక్కోవడానికి ఒక చిన్న ప్లేస్ కూడా దొరకదు, మీరు చేరడానికి ఒక చిన్న సందు కూడా దొరకదు. ఎక్కడికక్కడ ఉరికించుకుంటే కొట్టే రకంగా ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడికక్కడ కూడా ఆగుకుంటూ వస్తే ఇష్టారీతిన మీరు దాడులకు పాల్పడుతూ మీరు చేసేది ఇదా? సీఎం రేవంత్ రెడ్డి గారు మీ కార్యకర్తలకు మీరు చెప్పే విధానం, మీరు నేర్పించే పద్ధతి ఇదేనా? నిన్న కనిపించింది ఒకటి, అందరికీ కనిపించింది. అంతకు ముందు కూడా చాలా వరకు ప్రజల మీద ఎక్కడికక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న జాబ్ల కోసం యువకులు రోడ్డెక్కితే వాళ్ళను ఇలానే రౌడీజం చేస్తూ వాళ్ళని ఇలానే కొట్టించిండ్రు. మహిళలు, ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ హక్కులు మామూలుగా వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాల్సిన హక్కులే, మీరు ఇచ్చిన హామీలో ఉన్న హక్కులే. అడిగితే పాపం అంగన్వాడీలను, ఆశా వర్కర్లను ఎక్కడికెక్కడ వాళ్ళని కొట్టించిండ్రు. అసలు అంటే మీరు ఎవరి మీద దాడి చేయకుండా ఉన్నారు? ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి ఆలోచించుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగితే ప్రతి ఒక్కరి మీద దాడి. అక్కడేమో అలా జరుగుతుంది. నిజంగా పూర్తిగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. నిన్న ఏదైతే నాంపల్లి బీజేపీ కార్యాలయం మీద, స్టేట్ కార్యాలయం మీద ఏదైతే దాడి జరిగిందో మేము అందరము ఖండిస్తూ ఉన్నాము. మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాము, బీజేపీ పార్టీ జోలికి వచ్చినా, మా కార్యకర్తల జోలికి వచ్చినా, కార్యాలయాల జోలికి వచ్చినా సహించేది లేదు, చూస్తూ ఊరుకోం. ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం ఖచ్చితంగా.